కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లోని ఏఎంఎం ఫౌండేషన్ ఆసుపత్రి ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా నోటి క్యాన్సర్ పైన అవగాహన వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఐటీఏ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర, రాష్ట్ర ఐటీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ థీమ్ సారాంశం పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం అని హానికరమైన ఉత్పత్తులతో యువతను లక్ష్యంగా చేసుకోకుండా పొగాకు పరిశ్రమను నిరోధించడం, మ్యానిపులేటివ్ పద్ధతుల నుండి వారిని రక్షించే విధానాలను ప్రోత్సహించడంపై దృష్టిని సారించిందని అన్నారు. డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ఆరోగ్యంపై పొగాకు వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ధూమపానం చేసే వారిని విడిచిపెట్టేలా ప్రోత్సహించడం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ సిరాజ్, డాక్టర్ స్వరూప్, డాక్టర్ దీప, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ పొగాకు వల్ల, ధూమపానం వల్ల అవి వచ్చే అనర్థాలను వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా నోటి క్యాన్సర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు తీసుకునే పొగాకుని రకరకాల తయారీలు తీసుకుంటున్నారు. ఒకటి సిగరెట్ రూపంలో, ఒకటి గుట్కా రూపంలో తీసుకుంటున్నారు. సో దీని అనర్థాలన్నీ కూడా వీళ్ళందరికీ వివరించడం జరిగింది. చాలామంది ఇక్కడ డాక్టర్స్ మనం చెప్పిన మాటలకి వాళ్ళు చాలా బాగా స్పందించి చాలామంది సిగరెట్ మానేయడానికి, పొగాకు మానేయడానికి కూడా వాళ్ళు మేము ముందుకు వస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా శుభపరిమాణం ఈవేళ వరల్డ్ నో టొబాకో డే రోజున. అలాగే ఈవేళ మా ప్రెసిడెంట్ డాక్టర్ నాగేంద్ర ఎవరైతే మానేస్తారో అందరికి కూడా నికోటెక్స్ అని చెప్పేసి అది సిగరెట్ మానేయడానికి వాడే చూయింగ్ గమ్స్ లాంటివి అవి ఇవ్వడం జరిగింది. సో ఈవేళ సుమారు ఒక 100 మంది పైగా మేము స్క్రీన్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ చూయింగ్ గమ్స్ నికోటెక్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ఐడియా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు.